అంటే జనవరి నెల అండి. జనవరి నెల రెండో వారంలో అంటే సంక్రాంతికి ముందే డిఎస్సి నోటిఫికేషన్ అనేది రానున్నదంటే టెట్‌కమ్, టీఆర్‌టీ నోటిఫికేషన్ అనేది జనవరి నెల రెండో వారంలో విడుదల చేస్తాము అనేసి విద్యాశాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు అయితే చెప్పడం జరిగిందండి. సో ఇన్నాళ్ళు ఎప్పటినుంచో నోటిఫికేషన్ వస్తుంది అని చాలామంది భావించారు. బట్ ఇంతవరకు ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. బట్ ఇక విద్యాశాఖ మంత్రి గారు అఫీషియల్‌గా అయితే మనకైతే ఇక్కడ చెప్పడం కూడా జరిగింది. ఏమని చెప్తున్నారంటే జనవరి నెల రెండో వారంలో టెట్‌కమ్, టీఆర్‌టీ రూపంలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది అని మనకు స్పష్టం చేయడం జరిగింది. అండ్ ఇంకా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే డిఎస్సి ప్రకటన చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే వివరించడం జరిగిందండి. మరి ఎప్పుడో 2019 ఎలక్షన్స్కి ముందర మెగా డిఎస్సి అన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ముందర డిఎస్సి అంటున్నారు. మరి ఇది మెగా డిఎస్సినా, లేకుంటే మిరపకాయ డిఎస్సినా, లేకుంటే అసలు డిఎస్సి ఉండదా, లేకుంటే నిరుద్యోగులను మబ్బపెట్టడానికి ఈ విధంగా ప్రకటనలు చేస్తున్నారనేసి మనకు సంక్రాంతి ముందరైతే ఖచ్చితంగా క్లారిఫికేషన్ అనేది 100% వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ జనవరి రెండో వారం ఉన్నాడు కాబట్టి సో బిఫోర్ సంక్రాంతికి మనకు ఒక క్లారిటీ అనేది రావాల్సి ఉంటుంది. ఎందుకు సార్ అంటే మళ్ళీ ఫిబ్రవరిలో ఇక్కడ ఎలక్షన్ కోడ్ అనేది ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ వన్స్ ఒకసారి వస్తే తర్వాత ఎటువంటి నోటిఫికేషన్స్ అనేది ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఈ నెల అంటే జనవరి నెల రెండో వారం లేదా మూడో వారంలో నోటిఫికేషన్ వచ్చేకి 100% ఛాన్సెస్ ఉన్నాయండి. సో మీ ప్రిపరేషన్ మళ్ళీ కొనసాగించి యథావిధిగా మీ ప్రొఫెషనల్ ఉంటారని ఆశిస్తున్నాను.